హలో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ చూసిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ కలెక్షన్ల పరువు పోయింది. నార్త్లో మాత్రం ట్రోల్స్ మాత్రం ఒక రేంజ్లో చేస్తున్నారు. బాహుబలి, పుష్ప, దేవర అన్ని కలెక్షన్, కల్కి కలెక్షన్ ఇంతేనా, ఫేక్ కలెక్షన్స్ ఏనా అని నార్త్ వాళ్ళు అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 186 CR నెంబర్ చూసిన తర్వాత మెగా ఫ్యాన్సే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అని నమ్మతలేరు. ఈ వీడియో చూడండి. పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంట, నమ్మట్లేదు. రియాలిటీలో ఉన్న వ్యక్తి చూడండి ఏమంటున్నా. మెట్లు తీదంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ వచ్చింది. 185 కోట్లు అంట కలెక్షన్. దిల్ రాజు గారు అఫీషియల్గా పోస్ట్ అనౌన్స్ చేశారు. 185 కోట్లు వచ్చింది అన్న సినిమాకి. వాస్తవాలు మాట్లాడదాం, పక్కన పెడదాం. అంటే 666 మొన్న వచ్చిన దేవరా కన్నా ఎక్కువ వచ్చింది అన్న. నిన్న అఫీషియల్ పోస్ట్ కూడా ఫ్యాన్ మేడ్ చేశాడు. 400 కోట్లు 300 కోట్లు అని కలెక్షన్లు వచ్చాయని చెప్పండి. ఒక పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నాను. సినిమాలు అయితే తల నొప్పన్న. నిజంగా రామ్ చరణ్ గారు నిజంగా డ్యాన్స్ బాగుంది కానీ ఆ ధూప్ సాంగ్ ఏందన్న చెప్పండి. వీడియోలో వచ్చి మనం కూడా చూసాము. అలాంటిది 186 పోస్టర్, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫ్యాన్ గా 186 చూసినప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది. పవన్ అన్న ఫ్యాన్ గా, మెగా ఫ్యామిలీ కాబట్టి. కానీ అందులో వాస్తవం కనపడట్లేదు కదా మనకి. యుఎస్ బుకింగ్స్ అంత లేదు. నిన్న నుంచి చూస్తున్నాం, ఎక్కడ బుకింగ్స్ లేవు. కొన్ని ట్విట్టర్లో వీడియోలు అయితే థియేటర్ ఖాళీగా ఉంది, ప్లే అవుతా ఉంది. అంటే అంటా ఉంటారు, రూమర్స్ ఉన్నాయి. రూమరా వాళ్ళు రామ్ చరణ్ గారి భార్య వాళ్ళు వీళ్ళు కొనేసారు అది ఇది అనేసి చాలామంది మాట్లాడుతున్నారు. కానీ ఒకటి ఫ్యాన్స్గా ఏంటంటే కలెక్షన్స్ ఎన్ని వచ్చాయో అన్నే రాయండి. వాస్తవ దొంగ దొరకకపోతే దొరికినాడు అనుకో దొంగ అని గలీజ్ అయిపోతాం. అట్లా దిల్ రాజు గారు 185 కోట్లు వచ్చిందని చెప్తే మెగా ఫ్యామిలీ మేమే నిజంగానే నమ్మలేకపోతున్నామండి. ఎందుకంటే సినిమాలో అంత దమ్ము లేదు. రామ్ చరణ్ గారు 5 years కష్టపడి తీసిన సినిమా ఏం తీశారు అసలు? ఏంది డైరెక్షన్ ఏంది? మీరేనా అసలు జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు, మీరేనా బాయ్స్, మీరేనా ఈ సినిమా తీసింది? మర్చిపోయారు అసలు డైరెక్షన్. ఒక్కొక్క సీన్లో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదు అన్న. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి, మాకు హిట్ అవుతుంది నిజంగా ఈసారి అన్న కంబ్యాక్. ఒక పక్క కాంపిటీషన్ ఎంత ఉందన్న, పుష్ప ఎంత క్రియేట్ చేసిందన్న. ఒక అల్లు అర్జున్ అంటే మాకు నచ్చదు, పవన్ అన్న ఫ్యాన్ గానే చెప్తున్నాము, మాకు అల్లు అర్జున్ గారు నచ్చరు. కానీ పుష్ప రికార్డులు 1 hourకి 1 lakh టికెట్స్, బుక్ మై షో టికెట్లు బుక్ అయినాయి. వాస్తవం మాట్లాడుతున్నాం. దీనిలో ఇప్పుడు చూసుకుంటే బుక్ మై షో ఓపెన్ చేయండి, 10,000 టికెట్లు కూడా లేవు. ఎక్కడ మీకు అన్ని కలెక్షన్లు ఎక్కడ వచ్చాయి? వాస్తవంగా 85 కోట్లు 86 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇది వాస్తవం. లేదు ఒక 90 లేదు 100 వేసుకుని 185 కోట్ల మీరు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఇంత రాస్తే ఇంకా ఫ్యాన్స్ ఎంత రాస్తారు? పాన్ ఇండియా స్థాయి హీరోలది, మన తెలుగు హీరోలది ఏ మూవీ అయినా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయినా నెక్స్ట్ డే ఈవినింగ్ ఫస్ట్ డే కలెక్షన్ ఇంత వచ్చిందని ట్రేడ్కు లేకపోతే అఫీషియల్ పోస్టర్కు 5 కోట్లు 10 కోట్లు డిఫరెంట్ ఉంటుంది. 5 కోట్లు 10 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసిందని పబ్లిసిటీ కోసం వాడుకుంటారు. ప్రతి సినిమాకు జరుగుతూనే ఉంది. కానీ గేమ్ చేంజర్ 186 కోట్ల గ్రాస్ వచ్చిందని పోస్టర్ చూసిన తర్వాత ఇంకా ట్రేడ్ కాదు, ప్రతి ఒక్కరు ఏం చేయాలో కళ్ళు బైర్లు గమ్మినాయి. ఏకంగా నేషనల్ మీడియా, నేషనల్ మొత్తం నార్త్లో అయితే ట్రోలింగ్ నడుస్తుంది. తెలుగు సినిమా పరువు పోయిందిరా బాబు. ఈ తెలుగు సినిమా కలెక్షన్స్ అన్నీ ఫేకే, ఇలాగే ఉంటాయి. గతంలో వచ్చిన పుష్ప, బాహుబలి, అన్ని కల్కి అన్ని కలెక్షన్స్ ఫేకే. అందుకే ఫేక్ నెంబర్ ఇలాగే ఉంటాయిరా నాయన తెలుగు సినిమా కలెక్షన్స్ అని ట్రోలింగ్ నడుస్తుంది. నిజంగా ఈ ఒక్క గేమ్ చేంజర్ తోటి తెలుగు సినిమా కలెక్షన్ల పరువు పోయింది అనిపిస్తుంది. అంత ట్రోలింగ్ నడుస్తుంది. ఏ సినిమాకు ఇంత ఘోరంగా ట్రోలింగ్ జరగలే. ఫేక్ కలెక్షన్స్ ఏం లాభం? నిజంగా గతంలోనే రామ్ చరణ్ ఒక మాట చెప్పిండు, నా సినిమాకు నేను కలెక్షన్స్ డే 1 కలెక్షన్స్ అనేది ప్రకటించాను, అది కలెక్షన్స్ అనేది ప్రజల రూపంలో ఇవ్వాలి అన్నాడు. కానీ గతంలో చెప్పిండు రామ్ చరణ్. చిరంజీవి కూడా శబాష్, చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసుతోటి గొప్ప మాట మాట్లాడినవని ఆ వీడియో కూడా ఉంది అన్నాడు. తర్వాత ఇప్పుడు దిల్ రాజు రియాలిటీ ఏంటి? అసలు కలెక్షన్స్ ఏ విధంగా వచ్చినాయి? టోటల్గా వరల్డ్ వైడ్గా గేమ్ చేంజర్కి వచ్చింది 85 కోట్ల గ్రాస్. అఫీషియల్ లెక్క ప్రతి వెబ్సైటు, ఇండియా టుడే నుంచి మన ఆంధ్ర బాక్స్ ఆఫీస్ వరకు అన్ని వెబ్సైట్లు ట్రాక్ చేసిన ప్రకారం కలెక్షన్ 85 కోట్ల గ్రాస్ వచ్చింది. 101 కోట్ల గ్రాస్ ఫేక్ కలెక్షన్ వేసుకున్న చరిత్రలో నిలిచిపోయిందేమో గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఏంటి దిల్ రాజు అన్న, నువ్వు ఇంత రియాలిటీలో ఉన్న వ్యక్తివి, నీ మీద ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయి పొద్దున్న నుంచి, ఎంత తెలుగు సినిమా పరుగు పోతుందేమో నార్త్ నుంచి అయితే అనే స్థాయిలో ఇంత ఫేక్ కలెక్షన్స్. అసలు మెగా ఫ్యాన్స్ నమ్మతలేరు. ఏంద్రా నాయన 186 కోట్ల దేవర రికార్డు, కల్కి రికార్డు, బాహుబలి రికార్డు అన్నీ ఎగిరిపోయినాయా? ఫస్ట్ డే కలెక్షన్స్ 186 కోట్లు. రియాలిటీగా ఒక వీడియో అది ఇంకా మన దగ్గర కూడా ఉంది, నేను పెట్టాను. నిన్న
ఫస్ట్ డే కలెక్షన్స్ దసరా సినిమా ఫస్ట్ డే రోజు అసలు టికెట్లు దొరకలేదు సుదర్శన్ 35లో. నిన్న సుదర్శన్ 35 ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్ అడ్డా మ్యాట్నీ షో 6 గంటల షో హౌస్ఫుల్ కాలే. అది థియేటర్లో చూసుకొని ఇంకా టికెట్లు ఇస్తూనే ఉన్నారు. 6 అయినా 2 అయినా కానీ ఇంకా చాలా టికెట్లు ఉన్నాయి. ఆ వీడియో క్లియర్ కట్గా ఉంది. కానీ మరి సినిమా మీద దెబ్బ కొట్టడం ఇష్టం లేదు. ఫస్ట్ డేనే ఆ వీడియో చాలామందికి వచ్చింది మీడియా వాళ్ళ దగ్గర, ఎవరు ప్లే చేయలే. నిన్న ఫస్ట్ డేనే మ్యాట్నీ షోకే మెయిన్ థియేటర్లో ఫుల్ కాలే. అలాంటి పరిస్థితి ఇంకా ఎలా వస్తుందన్న దిల్ రాజు అన్న? నిజంగా మీరు ఒక్క చేసిన వల్ల ఇతర హీరోల ఇప్పుడు పుష్ప ఫేక్ కలెక్షన్సా అనే కాడికి వచ్చింది. పుష్ప మనకు ఫేక్ ఎవరు చెప్పినా నమ్మడు. ఆన్లైన్లో బుకింగ్లో గంటకు వరుసగా 4 days 1,00,000 పైన టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి పుష్ప. ఇది మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటున్నారు. ఇందాక మాట్లాడింది కదా, మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటున్నాడు. నైజాం మొత్తం మీద 10,50,00,000 షేర్ వచ్చింది నైజాంలో అయితే. సీడెడ్ మొత్తం మీద 5,80,00,000 షేర్ వచ్చింది సీడెడ్లో అయితే. సీడెడ్ మొత్తం మీద 5,80,00,000. ఆంధ్ర మొత్తం మీద బల్క్గా చాలా థియేటర్లు బుక్ చేశారట. చాలా వరకు ఏ కలెక్షన్ ఎంత, థియేటర్ దగ్గర పబ్లిక్ లేరు, చూస్తేనేమో కలెక్షన్స్ ఎక్కువ అని చెప్తున్నారు అని ఇంకా ఆంధ్ర ఫిగర్ రాలే. ఆంధ్రాలో ఇంకా తెలుసు అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొందరు అభిమానులు బల్క్గా పబ్లిక్ రాకుండా కానీ థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అని బల్క్గా బుక్ చేశారంట. అందుకే ఇప్పటి వరకు ఏ వెబ్సైట్ కూడా ఎవరు ట్రాక్ చేసినా కూడా ఆంధ్ర కలెక్షన్స్ ఎంతరా బాబా అని తెలియని పరిస్థితి వచ్చింది. ఇంకా హిందీ వరకైతే జర బెస్టే వచ్చిందబ్బా. హిందీ వరకు ఆల్రెడీ హిందీలో కూడా ట్రోల్ జరిగింది. ఆల్రెడీ ఇక్కడ టీం వెళ్ళి అక్కడ హిందీలో కలెక్షన్ చూపించుకోవాలని థియేటర్లు బల్క్గా బుక్ చేసి బ్లాక్ చేసి పెట్టి హౌస్ఫుల్ అంటే బోర్డులు పెట్టి థియేటర్లు 3-4 ఉన్న సినిమా నడిచారు. కానీ హౌస్ఫుల్ అని కలెక్షన్స్ లెక్క ఆన్లైన్లో వచ్చిందని. ఏదైనా కానీ హిందీ నుంచి అయితే 8,40,00,000 దాకా నెట్ వచ్చిందని హిందీ నుంచి కలెక్షన్స్ అయితే వచ్చినాయి. వరల్డ్ వైడ్గా కేరళలో అయితే 0 షేర్ 100% వచ్చింది. కేరళలో ఎవడు సినిమాను దేకట్లేదు. ఓవర్సీస్ మొత్తం మీద ఒకటి ఆలోచించండి. ఓవర్సీస్ మొత్తం మీద దేవరకు ఎంత వచ్చింది, రిలీజ్కి ముందు ఎంత అయిపోయినది, 2.8 మిలియన్ సాధించింది. ఇది $8,00,000. పుష్ప 3 మిలియన్ దాటింది. కల్కి 3 మిలియన్స్ దాటింది. రియాలిటీ జెన్యున్గా మాట్లాడితే సలార్ మూవీకి 2 మిలియన్స్ దాటింది అడ్వాన్స్ బుకింగ్. ఇది డే 1 కలిపితేనే 1 మిలియన్ వచ్చింది. మీకు ఇంత కలెక్షన్స్ ఎక్కడొస్తాయిరా బాబు అంటే గ్లోబల్ స్టార్. ఆ గ్లోబల్ అవార్డు కూడా ఎన్టీఆర్కు గోల్డెన్ గ్లోబల్ అవార్డు ఎన్టీఆర్కు రామ్ చరణ్కి ఇద్దరికి వచ్చింది. కానీ ఎన్టీఆర్ ఇక్కడ తారక రత్న చనిపోయినప్పుడు ఉంటే అక్కడ వెళ్ళి రామ్ చరణ్ తీసుకొని సెలబ్రేట్ చేసుకుని గ్లోబల్ స్టార్ అవార్డు. అది ఎవరి ఇష్టం వాళ్ళది పెట్టుకుంటే వాళ్ళ పట్ల నేనైనా పెట్టుకోవచ్చు, నువ్వైనా పెట్టుకోవచ్చు. స్టార్ అనేది అదో పైసలు పెట్టి కొనుక్కునేది కాదు, రాసుకుంటే అయిపోతుంది. కానీ తెలుగు సినిమా పరుగు పోతుందేమరా బాబు అనిపిస్తుంది మాకైతే ఈ కలెక్షన్ చూసిన తర్వాత. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎవడు ఇంతవరకు క్లియర్ కట్గా పెట్టాలంటే ఏంద్రా నాయన 186 కోట్ల గ్రాస్ను పక్కకు తగిలించే 186 కోట్ల గ్రాస్ వచ్చిందండి, ఏం చెప్పాలరా నాయన అని తల పట్టుకున్నారు. అందుకే నార్త్ నుంచి అయితే ట్రోలింగ్ నడుస్తుంది. మెగా ఫ్యాన్సే నమ్ముతలేరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే సినిమాలో ఈగలు దోలుకుంటున్నారు, తలనొప్పిరా నాయన అని ఫ్యాన్స్ చెప్తున్నారు. ఆర్ట్ కోర్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఆయన ఇందాక మాట్లాడిన ఆయన రియాలిటీ ఇప్పుడు ఏ సినిమా అయినా కానీ ఇంకో సినిమా యావరేజ్ ఉన్నా కానీ టాప్ హీరోలది ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్ అంటే మక్క. టాప్ హీరోలు కూడా మన అల్లు అర్జున్ కూడా ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్ వచ్చి సినిమా చూసిపోయాడు. అలాంటి ఏరియాలో యావరేజ్ సినిమాలకు కూడా టాప్ హీరోలకు సినిమా 2-3 రోజులు హౌస్ఫుల్. కానీ రియాలిటీలో మాత్రం నేను ఏంటో గేమ్ చేసిన బజ్ లేదు. దిల్ రాజు ఓన్లీ మాయలాగా కల్పించి ఇదిగో బజ్, ఇదిగో ప్రీ రిలీజ్ బిజినెస్, ఇదిగో హైప్, ఇదిగో ట్రైలర్కే ట్రోల్ జరిగింది. 180 మిలియన్స్ వచ్చినాయని ట్రైలర్నే పబ్లిసిటీ చేసుకున్నారు. ఇదిగో ఇంత బిజినెస్ చేసింది, ఇంత ఉంది అనేది ఎందుకు రుద్దరు అనవసరంగా. చాలా బ్లేమ్ అయింది ఈ దెబ్బతో. అయితే ఇటు గేమ్ చేంజర్ నాకు తెలిసి దిల్ రాజుకి వచ్చేది లేదు, పోయేలేదు. కానీ రామ్ చరణ్ పరుగు పోతుంది. ఇంత కలిసి ట్రోల్స్ అనేది ఎక్కడెక్కడో ఎవరి దగ్గరకో వెళ్ళి చేరుతుంది. ఇది ట్రోల్స్ అనేది ఈ రామ్ చరణ్ అయినా కానీ, ఇంకో ఎన్టీఆర్ అయినా, ఇంకో పవన్ కళ్యాణ్ అయినా, ఇంకో అల్లు అర్జున్ అయినా కానీ, మహేష్ బాబు అయినా కానీ ఇంత ఫేక్ కలెక్షన్ వేసుకుంటే ఎవడు నమ్ముతాడు? దొంగ అంటే దొరకనప్పుడు దొరనే. ఒకసారి దొరికిన తర్వాత రియాలిటీ థియేటర్లోనే పబ్లిక్ లేరు, నాకు ఇవాళ థియేటర్లో హౌస్ఫుల్ అయ్యి షేర్ ఇంత వచ్చిందని చెప్తే ఇంకా దొంగ దొరికినట్టే కదా. ఇంత కలెక్షన్సా?
ఎక్కడి నుంచి వచ్చినా అంటే భూమి మీద అన్ని థియేటర్లు వేసినాం. గతంలో వాడు చెప్పాడు ఆస్ట్రేలియా, జపాను, మలేషియా కంట్రీ అన్ని భూమి మీద ఉన్న దేశాలు అన్నిటిలో గేమ్ చేంజర్ వేస్తే 1,00,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయని చెప్పాడు కదా. అక్కడి నుంచి వచ్చినాయేమో కలెక్షన్స్. ఈ కలెక్షన్స్, ఈ ఫిగరు ఆన్లైన్ నేను ఎందుకంటే ప్రతిసారి ట్రేడ్ ఒకసారి లెక్క వచ్చిన తర్వాత మేము జెన్యున్గా ఉండాలిరా నాయనని రియాలిటీగా గ్రౌండ్లో కూడా కొన్నిసార్లు థియేటర్ల దగ్గర నైజాం ఏరియాలో ఉంటాం కాబట్టి నైజాంలో చెక్ చేస్తే దానికి రియాలిటీకి అఫీషియల్ ఫిగర్కు మల్టీప్లెక్స్లలో ఎట్లా ఉంది, నార్మల్ సింగిల్ థియేటర్ ఎలా ఉందనేది అప్పుడప్పుడు చాలాసార్లు ఇదే చూస్తూనే ఉంటాయి. కలెక్షన్స్ రియాలిటీకి కలెక్షన్స్కు బుకింగ్ జరిగిన విధానానికి చాలా సినిమాలు 90% దగ్గర ఉంటాయి. కానీ గేమ్ చేంజర్ మాత్రం 35-40% మాత్రమే వచ్చిన ఫిగర్కు రియాలిటీకి అంత డిఫరెంట్గానే వచ్చింది. వరల్డ్ వైడ్గా వచ్చింది 85 కోట్ల గ్రాస్, 101 కోట్ల గ్రాస్ ఫేక్ కలెక్షన్ వేసుకొని తెలుగు సినిమా పరువు పోయింది. నార్త్ నుంచి అయితే అందరు ట్రోల్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. దిల్ రాజు లాంటి వ్యక్తి ఇలాంటి బ్యానర్లు వచ్చింది ఏంది 85 కోట్ల గ్రాస్ వచ్చిందని వేస్తే ఏం పోతుంది? ఇలా ఒక్కటే టార్గెట్ అబ్బా. ఎందుకేమో నేను 100% 99% గమనిస్తున్నా. RRR హీరోలు ఎన్టీఆర్ను బీట్ చేసేటట్టు ఉండాలి ప్రతి ఇదే టార్గెట్. ఎందుకు సింహాద్రి రికార్డు కొట్టినప్పుడు రామ్ చరణ్ స్కూల్కి వెళ్తున్నాడు, కంపారిజన్ ఎందుకు? రామ్ చరణ్ బ్రహ్మాండమైన తర్వాత మొగధీర తీసిండు, కంపారిజన్ ఎందుకు? రంగస్థలం బ్రహ్మాండమైన సినిమా తీసిండు, ఎవరికి ఏ సినిమా పడితే వాళ్ళు సక్సెస్ అవుతారు. మొన్న ప్రీ రిలీజ్ బిజినెస్ ఫేక్ ప్రీ రిలీజ్ బిజినెస్ 220 అని క్లియర్గా చెప్పా. కలెక్షన్స్ కూడా 172 దేవర ఉంటే దేవర కూడా వాళ్ళు 7-8 కోట్లు ఫేక్ వేశారు, 165 వస్తే 100% దానికన్నా నువ్వు డిజాస్టర్ కానీ దానికన్నా ఎక్కువనే ఉంటుందిరా బాబు అని నేను చాలామందితో చెప్పా. అదే జరిగింది. కానీ నెక్స్ట్ ఏ హీరోది సెన్సేషనల్ హిట్ అయినా కానీ ఇది నిజమా ఫేకా రియలా అనే మైండ్లో ఒక ఆలోచన తట్టేటట్టు ఈ గేమ్ చేంజర్ కలెక్షన్ దిల్ రాజు అన్న చేశాడు. దిల్ రాజు అన్న యాడ్స్ ఆఫ్ బుర్రలు అయితే పగలగొట్టిన ఇలా ట్రోల్ స్టఫ్ అయితే ఓన్లీ సోషల్ మీడియాలో చూడన్నా ఏ రేంజ్లో ఊపుతుందో ఊపేస్తుంది. ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ వ్యాలీ నమ్ముతున్నారు. నిజంగా వచ్చిందారా నాయన థియేటర్లో ఎవరు లేడు, కలెక్షన్ ఇంత వచ్చిందారా బాబు అనే స్థాయిలో ఉంది. కలెక్షన్స్ మాత్రం నైజాంలో టాప్ 10 లేదన్న దిల్ రాజు అన్న షేరు నైజాంలో టాప్ 11 స్థానంలో ఉంది. నైజాంలో సీడెడ్లో 5 కోట్లు, సీడెడ్లో కూడా టాప్ 5లో కూడా లేదన్న షేరు. ఆంధ్ర మొత్తం మీద ఎవరికి అర్థమవుతలేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రాయండి.